పరిస్థితి మరి ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభం అంటున్నారు. మీ హోటల్ ఎలా రన్ అవుతుంది? కండిషన్ ఏంటి? హోటల్ ఎలా రన్ అవుతుందంటే డల్లే నడుస్తుంది. కానీ దేశాలే కొట్టుకుపోతున్నాయి. వ్యాపారం ఉంది కానీ ఫుడ్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. అందుకోసమని ఇదేంటంటే మన వల్ల అయ్యేది కాదు ఇది. కానీ నా చేతనైనంత వరకు అయితే నేను చేస్తున్నాను. నా దగ్గర పాసిబుల్ అయినంత వరకు అయినా నేను చేయగలుగుతాను. లేకపోతే నేను కూడా ఏం చేయలేను కదా. ఉన్నంత వరకు అయితే సో ఇళ్ళల్లో వాళ్ళు మాత్రము నేను ఒకళ్ళకి హెల్ప్ చేశాను. వాళ్ళకి కొంచెం పరిస్థితి బాగున్నప్పుడు నేను వాళ్ళకి 15 రోజులు నేను ఫుడ్ పెట్టాను. ఆ తోటి వాళ్ళు నాకైతే గ్యాస్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అంటే మీరు ఎట్లా ఇది చేశారని చెప్పి నేను వీడియో చూసి వాళ్ళే కాల్ చేసి మరి నా ఇంటికి నేను అడగకుండానే నా ఇంటికి గ్యాస్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. రేపొద్దునకైతే ఆ గ్యాస్ అయితే ఉంది. ఒక రోజుకి సరిపడానే ఉంది. రేపటికి సరిపడా అది ఏం చేయాలనేది ఇక అదే అడుగుదాం అనుకున్నా. కట్లు పొయ్యి పెట్టడానికి కూడా వీలు లేదు. ఎక్కడైనా వేలకు వేలు అడుగుతున్నారు, అడ్వాన్స్ అడుగుతున్నారు. అంత ఇచ్చే స్తోమత అయితే నా దగ్గర లేదు. ఇంకా ఇక గవర్నమెంట్ సాయమే కావాలి. ఏదైనా ఇవాళ మా ఏరియాకి ఆర్కే పూడి గాంధీ గారు ఎమ్మెల్యే కాబట్టి ఆయన వెళ్ళి కలిసి ఏదన్నా సాయం అడగాలనుకుంటున్నాను. ఏదన్నా చిన్న జాగా ఉంటే కట్టెలు పోయి పెట్టుకుని చేసుకోవడానికి. ఇది గనక వాళ్ళు గనక జాగా ఇస్తే ఈ పబ్లిక్ ప్రతి ఒక్కరికి కూడా లేదనుకుండా అందరికీ అందించగలుగుతాను. ఇదే రేట్లు పెంచకుండా. రేట్లు పెంచలేదు, సేమ్ రేట్ అందరూ రేట్లు పెంచారు. ఇక్కడ నేను ఒక్కదాన్నే రేట్ పెంచలేదు. అదేంటంటే చూసారు కదా మీరు, అందరూ ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్టూడెంట్స్, మళ్ళీ మన సెక్యూరిటీ గార్డులు, చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, మరి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకే అంతంత మాత్రమే జీతాలు. ఇప్పుడు ఈ కొరత ప్రతి ఒక్కరి మీద పడుతుంది. ఒక మధ్య తరగతి వాళ్ళ మీదే పడుతుంది. కానీ ఉన్న వాళ్ళు 20% ఉంటే లేని వాళ్ళు 80% ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరిది ఏంటంటే ప్రతి ఒక్కరిది ఇబ్బంది. ఒకళ్ళని కాదు. కానీ తినే తిండి కూడా కడుపు నిండా తినలేకపోతే ఎందుకు మనం ఇంత ఇది చేస్తాం? ఎంత కష్టపడ్డా ఆ తిండి కోసమే. ఇది కూడా ఇట్లా ఇదిగా అయితే ఏంటి ఆంటీ పెంచితే అని చెప్పి వాళ్ళు నన్ను అడిగారు. అందరితో పాటు నేను పెంచుతా అంటే వాళ్ళు నన్ను అడిగారు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని నేను తీసేయలేకపోయాను. ఎందుకంటే నా కష్టంలో ఉన్నది తోడు వాళ్ళు. ఒకప్పుడు నా హోటల్ తీసేయాలని ఇక్కడ అందరూ ఇది చేస్తే నాకు పబ్లిక్ కే సపోర్ట్ ఉన్నారు. సో ఇవాళ మరి ఆ పబ్లిక్ ఇట్లా ఇదిలో ఉన్నప్పుడు అందరూ పెంచినా గానీ వాళ్ళందరి మాట నేను వాళ్ళ వ్యతిరేకించిన నన్ను ఇది చేసిన. సో వీళ్ళకైతే మరి నన్ను ఇంతగానో సేవ్ చేశారు కాబట్టి వాళ్ళకి నా చేతనైనంత వరకు, నా దగ్గర ఉన్నంత వరకు, అంటే రేపటి వరకు ఉంది. ఆ రేపటి వరకు అయితే నేను చేయగలుగుతాను. ఇదే రేటుకి చేయగలుగుతాను. ఇక గవర్నమెంట్ సాయం కూడా అడుగుతాను, వెళ్తాను. వెళ్ళి వాళ్ళు సాయం చేస్తే గనక ఇది చేస్తే కట్ల పొయ్యి మీద కూడా నడిపించి ప్రతి ఒక్కరికి రేటు పెంచకుండా ఇదే రేటుకి నేనైతే అందరికి సర్వ్ చేస్తాను. మామూలుగా మీకు ఎంత అవసరం అవుతుంది అంటే గ్యాస్ రోజుకి ఒకటా లేకుంటే 2 బండ్లు పడతాయి రోజు. బయట ట్రై చేస్తున్నారా? దొరుకుతున్నాయా? ఇప్పుడు నిన్న చెప్పిన వీడియోలో అలా చెప్పకూడదంట. అలా చెప్పడం వల్ల నాకు అసలు కనీసం ఫోన్ కూడా బంద్ చేశారు. మరి ఇప్పుడు అంటే ఏమన్నా ఐటమ్స్ తగ్గించారా లేకుంటే క్వాంటిటీ తగ్గించారా? తగ్గించాను, క్వాంటిటీ తగ్గించాను, ఐటమ్స్ తగ్గించాను. అంటే క్వాంటిటీ అంటే ఎలా అంటే 4 పీసెస్ వేసేదాన్ని చికెన్, 3 పీసెస్ వేస్తున్నా. 3 పీసెస్ వేస్తున్నా. వెజ్ కర్రీస్ ఏమో 2 కర్రీస్ పెట్టేదాన్ని. ఒక కర్రీ అంటే ఒక కర్రీ, ఒక ఫ్రై, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా పెట్టేదాన్ని వెజ్ కి 80 రూపాయలు. ఇప్పుడు ఏంటంటే రసము తీసేసాను, ఫ్రై తీసేసాను. నేను ఒక కర్రీ, పప్పు, సాంబారు, రైతా, మజ్జిగ అన్ని ఇవి 5 ఐటమ్స్ అయితే పెడుతున్నాను. వెజ్. నాన్ వెజ్ లో అయితే అన్ని ఐటమ్స్ తగ్గించాను అనమాట. అంటే ఇదివరకే 12 రకాలు ఉండేవి నాన్ వెజ్, ఇప్పుడు 5 రకాలు 6 రకాలు. చాలా మంది వస్తున్నారు, మరి ఏమంటున్నారు అంటే? అవును అంటున్నారు, అంటే మా కడుపు నింపుతున్నావు అంటే చల్లగుండు అంటున్నారు. ఆ దీవెన చాలు నాకు. సో ఆ దీవెన ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లా. మనం ఎంత సంపాదించినా గానీ ఒకటి దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా మనం చేసే మంచి జీవులను 14 లక్షల ఏలుచుండేది ఇక్కడైతే ఎవరు చేసిన పాప పుణ్యం అనుభవించేది అక్కడ. 100కి 1 మంచివాడని ఏలుచుండేది ఇక్కడైతే ఆ మంచి వాళ్ళని పూలలోనే మించి లేపుతాడని. అలాగే చేసే మంచి ఇంకో జన్మలో అయినా ఇలాగే 10 మందికి అన్నం పెట్టి మంచిగా ఉండాలని కోరుకున్నాను. కానీ ఇది మాత్రం గ్యాస్ ఇది మాత్రం తొందరగా రికవరీ అవ్వాలి. గవర్నమెంట్ తొందరగా చర్య తీసుకుని గ్యాస్ తొందరగా ఇవ్వాలి అని చెప్పి అయితే కోరుకుంటున్నాను. లాస్ట్ అంటే ఇప్పుడు చాలా హోటల్స్ ఉన్నాయి కదా, అందరి పరిస్థితి ఈ విధంగానే ఉందా?
ఒక మీది మాత్రం ఇప్పుడు ఈ విధంగా ఉందా అంటే మాట్లాడుతూ ఉంటారు కదా మీ సపోర్టర్స్ వాళ్ళు, ఎలా ఉంది అంటే మొత్తం పరిస్థితి? గ్యాస్ అంటే చాలా మంది అయితే బంద్ పెట్టేశారు, చాలా మంది అయితే బంద్ పెట్టేశారు. ఇంకొంతమంది అయితేనేమో మన కట్టెలు పొయ్య లాంటిది కరెంట్ తోటి వస్తుందంట కదా, అది పొయ్య పుల్లలు పెట్టి దాని కింద వేసేదంట కరెంటు తోటి. అదేంటంటే నాకేమో దాని గురించి పెద్దగా తెలియదు. ఏమన్నా ప్రాబ్లం అయితే కరెంట్ తో కదా, ప్రాబ్లం అయితే ఇబ్బంది. అట్లా అయినా సరే దానికి కట్టెలు కావాలి, ఇది కావాలి. కానీ కట్టెలు పొయ్యే వద్దన్నప్పుడు ఎలా మనకి రెంట్కి ఉండేటప్పుడు, ఇంకా దాని గురించి కొంచెం మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే రేపటి లోపు అయిపోతుంది కాబట్టి రేపు పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటంటే ప్రాణం ఉసూరు అనిపిస్తుంది, ప్రాణం ఉసూరు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది, ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు కాదు, క్యాబ్ డ్రైవర్లకి సరిగ్గా ఉండట్లేదంట కిరాయిలు, ఆటో డ్రైవర్లకి ఉండట్లేదంట. మళ్ళీ అందరూ మొత్తుకుంటారు పాపం, అందరూ చెప్పుకుంటారు, ఇక్కడ ఇంటూ చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. అలా విన్నప్పుడు కొంచెం బాధ వేస్తుంది. సో కానీ అది మనం చేయలేనిది, ఏదైనా గవర్నమెంట్ చేతుల్లో ఉంది, మన వల్ల ఇది అయ్యేది కాదు. తొందరలో ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోదు కదా. ఇప్పుడు ఆ యుద్ధాలు, అక్కడ యుద్ధాలు వచ్చినాయి కానీ మా అన్నం ఏం చేయలేం కదా, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. అక్కడ వాళ్ళని యుద్ధాలు ఆడుకోమని అయితే గవర్నమెంట్ అయితే చెప్పలేదు కదా. సో దాని వల్ల ఇబ్బంది వచ్చింది, కాకపోతే దానికి కొంత సమయం అయితే పడుతుంది. సో కాకపోతే ఇంతమంది ఆకలితో ఇదవుతారు కానీ నువ్వు ఒకదానివైనా పెట్టేది చేసేది అని అనుకోవచ్చు. కాకపోతే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నడుపుతున్నాను, మొత్తము అందరూ ఉన్నారు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, అందరూ కష్టం చేసుకునేటోళ్ళే. జాబ్ చేసేవాళ్ళు తక్కువైతే కష్టం చేసుకునేటోళ్ళే ఎక్కువ ఇక్కడ. అంటే గతంలో ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడన్నా మీరు ఫేస్ చేస్తారా? 15 years నుంచి నడుపుతున్నారు కదా, ఇట్లాంటి సంక్షోభం ఎప్పుడన్నా వచ్చిందా? గ్యాస్ ఇది ఎప్పుడు రాలేదు. అంటే మామూలుగా పెరుగుతామైతే రేట్లు పెరిగినాయి. 2000 ఎప్పుడు కూడా గ్యాస్ 2000, ఇంకా మా అయితే ఇక 2500 అట్లా. కానీ ఇట్లా 7000, 8000 అట్లా అయితే ఇదే ఫస్ట్. ఇన్ని సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్. కరోనా తర్వాత మళ్ళీ ఇదే అంటారు. కరోనా అప్పుడు కూడా ఇబ్బంది, అంటే ఇక బయటికి రావద్దని చెప్పని ఇట్లయితే, కానీ గ్యాస్ బండ్ల వల్ల అయితే కొరత అయితే ఏం లేదు. హోటల్ అయితే మూసారు, నడుపుతారు అంటే రేపటికి ఒక్క రోజు వరకే ఉంది నాకు ఛాన్స్. ఇప్పుడు అదే నేను వెళ్తాను, రేపొద్దున వెళ్ళి అడుగుతాను, ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా నాకు సాయం చేస్తే గనక ఖచ్చితంగా అందరికి కూడా, లేదు అనుకుండా కూడా కట్టెల పొయ్యి మీద చేసుకునేలా అందరికి నేను సర్వ్ చేస్తున్నాను. గవర్నమెంట్ కూడా మీకు సహకరించాలంటే ఖచ్చితంగా సహకరిస్తుంది అని చెప్పి అయితే నా పబ్లిక్ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. సో అడుగుతాను, అడిగి అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. థ్యాంక్ యూ అండి.